ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు ఎగ్జామినేషన్ లో భాగంగా ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ లో ఏ ఏ ఏ ఏ రోమన్ కి ఎలాంటి క్వశ్చన్స్ రాయాలి, ఏ ఏ చాప్టర్స్ చదవాలి, తక్కువ చాప్టర్స్ లోనే 100 out of 100 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో 5 రోమన్స్ అయితే తెలుసుకున్నాము. 5 రోమన్స్లో ఏవేవి చదవాలి అన్నది కూడా తెలుసుకున్నాము. సో ఈ రోజు వీడియోలో 6th రోమన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్లో ఆ వీడియో అవైలబుల్గా ఉంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. సో పార్ట్ 2 వీడియోలో 6th రోమన్ చూద్దాం. 6th రోమన్లో చూసుకున్నట్లయితే కింది ప్రశ్నల్లో రెండిటికి సంక్షిప్త రూప సమాధానాలు రాయండి. సో చూడండి, ఇది పద్య భాగం నుంచి వస్తుంది కదా. సో 6 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ రాస్తే ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 3 మార్క్స్. 3 మార్క్స్ క్వశ్చన్కి ఎన్ని లైన్స్ రాయాలి? ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసినట్లయితే 3 మార్క్స్ క్వశ్చన్కి ఎన్ని లైన్స్ ఆన్సర్ రాయాలి అంటే అట్లీస్ట్ ఒక 6 to 10 లైన్స్ ఆన్సర్ అయితే రాయాలి. 3 మార్క్స్ క్వశ్చన్ కి ఎంత ఆన్సర్ రాయాలి, ఎన్ని లైన్స్ ఆన్సర్ రాయాలి అంటే అట్లీస్ట్ 6 to 10 లైన్స్ రాయాలి ఆన్సర్ అనేది. సో చూడండి, ఇది పద్య భాగం నుంచి ఇచ్చారు. పద్య భాగంలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు? శివుడు రుద్రపశుపతికి ఇచ్చిన వరం అంటే ఇది వచ్చేసి రుద్రపశుపతి కథ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. సో సెకండ్ చాప్టర్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ సుమతి శతకకర్త తెలిపిన నీతి రాయండి, ఇది వచ్చేసి 3rd చాప్టర్ నుంచి ఇచ్చారు. నెక్స్ట్ జాషువా హిమాలయ శిఖరం ఎక్కి గానం చేస్తానని, ఇది వచ్చేసి ఆంధ్రుడను బాటసారి. సో 4 చాప్టర్స్ నుంచి ఇచ్చారు. 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు టోటల్గా పద్య భాగంలో 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 చాప్టర్స్లో మీరు ఏవన్నా 4 చాప్టర్స్ని కంప్లీట్గా చదువుకోండి, మీకు ఈజీ అవుతుంది ఎగ్జామినేషన్కి. 4 చాప్టర్స్ కంప్లీట్గా చదువుకుంటే, 4 చాప్టర్స్లో ఉన్న సంక్షిప్త సమాధానాలు అన్నీ క్లియర్గా చదువుకుంటే ఎగ్జామినేషన్లో మీరు ఈ రోమన్ నుంచి ఫుల్ మార్క్స్ 6 మార్క్స్ అయితే స్కోర్ చేయడం జరుగుతుంది. తర్వాత 7th రోమన్లో సంక్షిప్త రూప సమాధానాలు గద్య భాగం నుంచి ఇచ్చారు. సో ఈ గద్య భాగంలో కూడా మీకు 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్లో మీరు 4 చాప్టర్స్ని మీకు ఇష్టం వచ్చినటువంటి, మీకు ఈజీగా ఉన్నటువంటి 4 చాప్టర్స్ని కంప్లీట్గా చదువుకోండి. తర్వాత 8th రోమన్ చూసినట్లయితే ఇది వచ్చేసి పాఠ్యాంశ కవులు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏమంటారంటే 10 కవి పరిచయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎలా చదవాలి అంటారు. పాఠ్యాంశ కవులు రచయితలు 2 ఇచ్చారు కదా. 2 వచ్చేసి మీకు గద్య భాగం నుంచి, 2 పద్య భాగం నుంచి ఇస్తారు. సో చూడండి, ఫస్ట్గా డాక్టర్ విజయభారతి వచ్చేసి గద్య భాగం, ఇది వచ్చేసి మీకు గద్య భాగం నుంచి ఇచ్చారు. సో గద్య భాగంలోని ఫస్ట్ చాప్టర్ నుంచి ఇది ఇచ్చారు. సెకండ్ జానుమంది హనుమత్ శాస్త్రి వచ్చేసి మీకు ఎక్కడుంది అంటే గద్య భాగంలోనే ఉంది, ఇది కూడా గద్య భాగంలోనే ఉంది. జాషువా వచ్చేసి పద్య భాగంలో ఉంది, గుర్రం జాషువా గారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు పద్య భాగంలో ఉన్నారు. సో 2 పద్య భాగం నుంచి, 2 గద్య భాగం నుంచి ఇలా ఇవ్వడం జరుగుతుంది కదా మీకు. ఇలా ఇస్తే మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా పద్య భాగం అన్నా నేర్చుకోండి, కంప్లీట్గా గద్య భాగం అన్నా నేర్చుకోండి. ఏదో ఒకటి కంప్లీట్గా నేర్చుకోండి. ఎగ్జామినేషన్కి చాలా యూస్ఫుల్గా అండ్ ఈజీగా మీరు ఎగ్జామినేషన్కి రాసేయగలరు ఆ రోమన్ అనేది. సో మరి నేనేం సజెషన్ ఇస్తాను అంటే, మంచి ముత్యాలు చాప్టర్లో ఎక్కువ మంది కవులు ఉన్నారు. ఇది మీకు ఎగ్జామ్కి రావచ్చు, రాకపోవచ్చు. కానీ టెస్ట్ పేపర్స్ అని ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ టెస్ట్ పేపర్స్, వాటిల్లో మీకు వివిధ కవులలో ఉన్నటువంటి మారద వెంకయ్య, బద్దెన వాళ్ళ గురించి కూడా అడిగారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మంచి ముత్యాలు చాప్టర్ ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేసేసుకొని ఈ పద్య భాగం మొత్తం చదవండి. కవి పరిచయాలు నాకు ఇదొద్దు, గద్య భాగం చదువుతాను అంటే ఈ గద్య భాగం మొత్తంలో ఉన్న కవి పరిచయాలన్నింటినీ చదవండి. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. పద్య భాగం అన్న చదవండి, గద్య భాగం అన్న చదవండి, ఈజీ అవుతుంది ఎగ్జామినేషన్కి. వీటన్నిటిలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఏవేవి అంటే ఫస్ట్ చాప్టర్ నన్నయ్య, శ్రీరంగం శ్రీనివాసరావు, గుర్రం జాషువా. పద్య భాగంలో ఈ 3 ఇంపార్టెంట్ కవులు, వీళ్ళు ఇంపార్టెంట్.
ఎగ్జామినేషన్ కి వీళ్ళు పాల్కూరికి సోమన వీళ్ళందరూ అడగరా అంటే అడుగుతారు, బట్ ఇవి వీటిపైన కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవండి. నెక్స్ట్ గద్య భాగంలో వచ్చేసి డాక్టర్ విజయభారతి, తాపి ధర్మారావు, జానుమతి హనుమత్ శాస్త్రి, రాళ్లపల్లి అంత కృష్ణ శర్మ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మీకు ప్రీవియస్ క్లాసెస్లో వచ్చారు ఆయన. సో వీళ్ళపైన కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఇది మీకు కవి పరిచయాల యొక్క రోమన్. ఏ రోమన్ అది? 8th రోమన్. ఇప్పుడు 9th రోమన్ చూద్దాం. 9th రోమన్లో లేఖ ఉంది. లేఖ ఏది రాయాలా అని డౌట్ చాలా మంది ఉంటుంది కదా. సో లేఖ ఏది రాయాలి, ఎలా రాయాలి అన్నది కూడా మీకు చాలా డౌట్గా ఉంటుంది. సో లేఖలకి సంబంధించి లేఖ రచన అని మెటీరియల్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ప్లేలిస్ట్లో ఎవరైనా చూడకపోతే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ప్లేలిస్ట్లో. చూడండి 10th రోమన్ లో మీకు లేఖలు ఉంటాయి. 2 లేఖలు ఇస్తే ఒకదానికి లేఖ రాయాలి. 5 మార్క్స్ కి లేఖ ఉంటుంది. ఎలా రాయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ లేఖ రాయడానికి మనకు టెక్స్ట్ బుక్ లో కొన్ని రూల్స్ అయితే ఇచ్చారు. ఆ రూల్స్ ని ఫాలో అవుతూనే లేఖ ఎలా రాయాలి అన్నది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లేఖలో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు అన్ని హెడ్డింగ్ పాయింట్ వైజ్ గా అన్ని చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఉత్తరం రాసే వారి యొక్క చిరునామా, తేదీ అనేది ఉండాలి. తర్వాత సంబోధన, పిలుపు అనేది ఉండాలి. సో మీకు ఈ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ చూపిస్తాను చూడండి. మెటీరియల్లో ఉంది, టెక్స్ట్ బుక్ లో ఉంది. మెటీరియల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము, మీరు ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు ప్లేలిస్ట్ లో. సో చూడండి, ఉత్తరం రాసే వారి చిరునామా లేదా లేఖ, తేదీ, తర్వాత సంబోధన లేదా పిలుపు, ఉత్తరంలో చెప్పదలుచుకున్న ప్రధాన విషయం, ముగింపు, లేఖ రాసిన వారి సంతకం, ఎవరికి రాస్తున్నామో వారి చిరునామా, ఇదంతా రాయాలి. మరి దీన్ని ఎక్కడెక్కడ ఏదేది రాయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఉత్తరం రాసే వారి చిరునామా, తేదీ ఎక్కడ రాయాలి అంటే, ఎవరు లేఖను రాస్తున్నారు అంటే లెటర్ ఇప్పుడు ఎవరు రాస్తున్నారు, మీరు రాస్తున్నారు. ఫస్ట్ మీకు ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామినేషన్ ఇది బుక్లెట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఇది ఒక బుక్లెట్ అనుకుందాం. ఈ బుక్లెట్ మీద ఎలా ఉంటుందంటే, లెట్ మీ డ్రా, ఇది మీ బుక్లెట్ యొక్క పేజ్ అనుకుందాం. ఇది మీ బుక్లెట్ యొక్క పేజ్. వాళ్ళే ఆల్రెడీ మీకు బార్డర్ ఇచ్చేస్తారు. ఈ బార్డర్లోనే మీరు క్వశ్చన్ నెంబర్స్ అన్నీ వేయాలి. టోటల్ లైట్గా జస్ట్ కనిపించకుండా లైట్గా 32 లైన్స్ అనేవి ఉంటాయి. లైన్స్ పేపర్ మీకు బుక్లెట్ అనేది వైట్ షీట్ కాదు, 32 లైన్స్ అనేవి ఉంటాయి. టోటల్ 30 పేజెస్ ఉంటాయి. 10th లో మీరు 24 పేజెస్ వైట్ పేజెస్లో రాశారు కదా. ఇప్పుడు లైన్స్ పేజెస్ ఉంటుంది, 30 పేజెస్ ఉంటుంది. ఓన్లీ తెలుగుకేనా అంటే లేదు, తెలుగు నుంచి టోటల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్కి లైన్స్ బుక్లెట్ మాత్రమే ఉంటుంది. మ్యాథమెటిక్స్కి కూడా, ఈవెన్ డ్రాయింగ్స్ వేసేటువంటి బయో, ఫిజిక్స్ వీటన్నిటికీ కూడా లైన్స్ బుక్లెట్ మాత్రమే ఉంటుంది. మరి మీరు ఎగ్జామ్ ఈ బుక్లెట్లో ఎలా స్టార్ట్ చేస్తారు అంటే, లెటర్ రాయడం ఎలా స్టార్ట్ చేస్తారు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. 2 పేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది బుక్లెట్ అనుకుందాం. ఈ బుక్లెట్లో మీరు క్వశ్చన్ ఆన్సర్ రాస్తా ఉన్నారు, వేరే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తా ఉన్నారు. ఇక్కడి వరకు మీకు ఆన్సర్ రాసింది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆన్సర్ మీది లేఖ. దాన్ని మీరు ఇక్కడే స్టార్ట్ చేయకూడదు. ఇలా స్టార్ట్ చేయడం వల్ల మార్క్స్ అనేవి పోతాయి. కాబట్టి మీరు క్వశ్చన్ ఒకవేళ ఇక్కడికి ఎండ్ అయితే ఇక్కడికి లైన్ వేసేసి నెక్స్ట్ పేజ్లో లేఖను స్టార్ట్ చేయండి. ఆల్వేస్ ఫ్రెష్ పేజ్లో లేఖ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడే మీరు లేఖ స్టార్ట్ చేయకూడదు. మరి ఇక్కడికి క్వశ్చన్ కంప్లీట్ అయింది, ఇక్కడ లేఖ స్టార్ట్ చేయొచ్చా అంటే ఇక్కడ లేఖ స్టార్ట్ చేయొద్దండి. ఎప్పుడు లేఖని ఫ్రెష్ పేపర్లో స్టార్ట్ చేయండి. ఇక్కడ కావాలంటే వేరే రోమన్ నెంబర్, ఏదో 10 రోమన్ నెంబరో 11 రోమన్ నెంబరో అలా వేసేసి వేరే క్వశ్చన్స్ రాయండి ఇక్కడ కావాలంటే, ఎక్కువ స్పేస్ మిగిలితే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెటర్ రాయాలి అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ అ న్యూ ఫ్రెష్ ఫెయిర్ పేజ్ని తీసుకొని స్టార్టింగ్లో ఏం చేయాలంటే లేఖ అని హెడ్డింగ్ పెట్టాలి. లేఖ. సో నేను ఇక్కడ ఇప్పుడు నా పేజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ పేజ్ని నా బుక్లెట్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్గా లేఖ అని
హెడ్డింగ్ పెట్టడం జరుగుతుంది. లేఖ హెడ్డింగ్ పెట్టేసి అండర్లైన్ చేసేయండి. ఫస్ట్గా రాయాల్సింది ఏంటంటే ఉత్తరం రాసే వారి చిరునామా తేదీ. ఎవరు లేఖను రాస్తున్నారో అంటే మీరు లేఖ రాస్తున్నారు కదా, ఎవరైతే లేఖ రాస్తారో వారి యొక్క చిరునామా రాయాలి, ఆ రోజు యొక్క డేట్ రాయాలి. రైట్. దీనికి మనం ఏం చేస్తామంటే 10th క్లాస్లో మనం ఏం చేసాము, ఊరి పేరు రాసాం. అంటే మీ ఊరి పేరే రాశారు, తర్వాత డేట్ కూడా వేశారు ఆ రోజుది. కానీ ఈసారి ఏం చేయండి అంటే స్థలం అని రాయండి. స్థలం పేరు అని రాసి ఇలా XXXXX పెట్టండి. తర్వాత కామ పెట్టాలి. ఓకే. తర్వాత స్థలం పేరు రాసి XXXS పెట్టారు, కామ వేశారు. కింద తేదీ అని వేసి మీరు ఎగ్జామ్ రాస్తున్న డేట్ రాసేయండి. 23/02/2026 ఫిబ్రవరి 23కే కదా మనం తెలుగు ఎగ్జామ్ రాసేది. సో ఆ డేట్ అనేది మీరు వేసేసి ఫుల్ స్టాప్. ఖచ్చితంగా ఉండాల్సినటువంటి విషయాలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హెడ్డింగ్ రాసి కామా వేయకుంటే మార్క్స్ తీసేస్తారు, ఈ తేదీ రాసి ఫుల్ స్టాప్ వేయకుంటే మార్క్స్ తీసేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసి మార్క్స్ అనేవి లాస్ చేసుకోవద్దండి. లెటర్ రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూస్తూ కామర్స్ ఎక్కడ పెట్టాను, ఫుల్ స్టాప్స్ ఎక్కడ పెట్టాను అని చూస్తూ రాయండి. టైం మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అది కాకుండా మీరు ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 10 నిమిషాలు ఎక్స్ట్రా మిగలాలి. అలా రాయండి ఎగ్జామ్ అనేది. అలా రాస్తేనే మీకు లాస్ట్లో కొంచెం చెకింగ్ చేసుకోవడానికి 10 minutes అనేది ఉంటుంది. ఆ 10 minutesలో మీరు ఏమేమి రాశారు, ఏమైనా తప్పులు రాశారా, లెటర్లో ఏమైనా ఫుల్ స్టాప్స్ కామర్స్ తప్పులు పెట్టారా అన్నది మీరు చెక్ చేసుకోగలుగుతారు. రైట్. ఇలా స్థలం పేరు తేదీ వేసిన తర్వాత సంబోధన ఫస్ట్ హెడ్డింగ్ అయిపోయింది. సంబోధన పిలుపు రాయాలి. ఇప్పుడు సంబోధన లేదా వాళ్ళని ఎలా మనం పిలుస్తాము అన్నది రాయాలి. మనము ఒకవేళ ఈ లేఖను నేను తల్లిదండ్రులకు రాస్తున్నాను అనుకో, ఇప్పుడు మనము ఈ లేఖను నేను నాన్నగారికి రాస్తున్నాను అనుకుంటే పూజ్యులైన నాన్నగారికి అని రాయాలి. పూజ్యులైన నాన్నగారికి అని రాయాలి. ఓకే. లేకుంటే తల్లిదండ్రులకు రాస్తే పూజ్యులైన నాన్నగారికి లేదా అమ్మగారికి అని రాసి ఏం పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాలి. రైట్. ఇలా కామా పెట్టిన తర్వాత కంటిన్యూయేషన్ బాడీ ఆఫ్ ద లెటర్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ స్నేహితులకు రాస్తుంటే, ఒకవేళ ఇది నోట్ చేసుకోండి ఒకసారి, నేను దీన్ని అరెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ లెటర్ మీరు స్నేహితులకు రాస్తున్నట్లయితే ప్రియమిత్రునికి అని రాస్తారు. ప్రియ మిత్రునికి అని రాసి ఆ నేమ్ ఏంటి రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేమ్ రాయాలనుకుంటే XXXX కామా. ఓకే. ప్రియమిత్రునికి లేకుంటే ప్రియమిత్రుడు XXX కామా, ప్రియమిత్రురాలు XXX కామా, లేదా ప్రాణ స్నేహితురాలు, ప్రాణ స్నేహితుడు. ఈ ప్రియమిత్రుడు ప్లేస్లో ప్రాణ స్నేహితురాలు లేదా ప్రాణ స్నేహితుడు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పరిచయం లేని వాళ్లకు రాస్తుంటే, అంటే ఎవరన్నా అధికారులు మీకు తెలియరు కదా వాళ్ళు, అలాంటి పరిచయం లేని వాళ్లకు రాస్తుంటే ఈ ప్లేస్లో అయ్యా లేదా అమ్మ అని రాయాలి. అంటే మీకు లెటర్ని బట్టి ఉంటుంది కదా. లెటర్లో ఒకవేళ వాళ్ళు క్వశ్చన్లో ఏమన్నా అడిగితే అధికారులకు లేఖ రాయండి అని క్వశ్చన్లో అడిగారనుకోండి, ఏదన్నా ఒక విషయం పైన అధికారులకు లేఖ రాయండి అంటే అధికారులు ఎవరో మీకు తెలియదు కాబట్టి అయ్యా లేదా అమ్మ అని మెన్షన్ చేస్తారు. ఇంకొక విషయం, ఇప్పుడు లెటర్లో ఏమంటారంటే మీ దూరపు మిత్రునికి లేఖ రాయండి అని అడుగుతారు కదా. ఇలా దూరపు బంధువు, దూరపు మిత్రుడు ఇలా అడిగినప్పుడు ఎలా రాయాలి అంటే ప్రియమిత్రుడు లేదా ప్రియమిత్రురాలు, యాదో ఒకటి, ప్రియమిత్రులు లేకుంటే ప్రియమిత్రురాలు అని రాయండి. నేను ఇక్కడ ప్రియమిత్రుడు రాస్తున్నాను. ప్రియమిత్రుడు శ్రీ
ఒకవేళ ఫీమేల్ అయితే శ్రీమతి అని పెట్టేసి ఎక్స్ పెట్టండి, కామా పెట్టండి, రైట్. దీనివల్ల ఇలా రాయడం వల్ల క్వశ్చన్ ఎగ్జామినేషన్లో కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, మీరు మీరు ఏ విధంగా థింక్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఈ ఎగ్జామ్ రాసినటువంటి ఈ స్టూడెంట్ ఎంత నైస్గా ఈ లెటర్ని రిప్రజెంట్ చేసింది చూడు అనేసి వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ లేవు అన్నట్టుగా వాళ్ళు కరెక్షన్ చేసేస్తారు. ఇలా మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ దగ్గర ఎలాంటి తప్పులు చేయకుండా రాయండి. ఇంకొక విషయం, ఇంకా బంధువుల విషయానికి వచ్చినట్లయితే ప్రియమైన అన్నయ్యకు, ప్రియమైన తమ్మునికి, ప్రియమైన అక్కయ్యకు, ప్రియమైన చెల్లికి అని ఇలా పేర్కొని రాయాలి, అంటే ఇలా మెన్షన్ చేసి రాయాలి. తర్వాత ఇంకొక విషయం, చిన్నపిల్లలకు చిరంజీవి అని యూజ్ చేయాలి, చిరంజీవి అని యూజ్ చేయాలి. వివాహిత స్త్రీలకు అంటే పెళ్ళైన స్త్రీలకు శ్రీమతి అని యూజ్ చేయాలి. పెళ్లి కాని వారికి కుమారి అని యూజ్ చేయాలి. చిన్న పిల్లలకు చిరంజీవి అని యూజ్ చేయాలి, రైట్. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే నేను లెటర్స్ కూడా చెప్తాను, ఏవేవి లెటర్స్ నేర్చుకోవాలి ఎగ్జామ్కి, ఇందులో నుంచే ఏదో ఒకటి వస్తుంది అని. అవి కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇదంతా అసలు లెటర్ ఎలా రాయాలి అని తెలిస్తే కదా మనం అది చూసేది. సో అందుకోసం మళ్ళీ లెటర్ రాద్దాం ఫస్ట్గా. సో చూడండి, ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ ఈ సంబోధన మనం ఇదంతా చేసేది ఎక్కడుంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ స్థలం పేరు ఇదంతా రైట్ సైడ్ ఉంటే ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కామా ఖచ్చితంగా తప్పనిసరిగా వెయ్యాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం రాసే కాన్సెప్ట్ ఏంటి? ఉత్తరంలో చెప్పదలుచుకున్నటువంటి ప్రధాన విషయం అంటే బాడీ ఆఫ్ ద లెటర్. ఇప్పుడు బాడీ ఆఫ్ ద లెటర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు, ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు వందనాలు అని స్టార్ట్ చేయండి. మనకంటే పెద్దవాళ్ళు అయితే వందనాలు లేదా నమస్కారాలు ఇలా స్టార్ట్ చేయండి. ఓకే, చిన్నవాళ్ళు అంటే ఇప్పుడు నువ్వు ఈ లెటర్ అనేది నీకంటే చిన్న వాళ్ళకి రాస్తుంటే చిరంజీవి కాదు, దీవెనలు అని రాయాలి. దీని బదులుగా మీరు ఏం రాయాలి? మీకంటే చిన్నవారికి, ఇదొచ్చేసి పెద్దవారికి రాస్తే వందనాలు నమస్కారాలు, చిన్నవారికి రాస్తే దీవెనలు అని రాయాలి. దీవెనలు లేదా ఆశీస్సులు. ఓకే, ఇలా రాయాలి. ఇప్పుడు ఒకవేళ ఈ లెటర్ మీరు టీచర్స్కి కానీ అధికారులకు కానీ రాస్తున్నప్పుడు డైరెక్ట్ పాయింట్కి రండి. నమస్కారాలు వందనాలు చెప్పేసి ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్కి వచ్చేయండి. ఒకవేళ ఇది మీ తల్లిదండ్రులకు, మీ చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్లకు, ఫ్రెండ్స్కి రాస్తున్నట్లయితే క్షేమ సమాచారాలు అడగాలి. అంటే నువ్వెలా ఉన్నావు, నేను బాగున్నాను, అందరూ బాగున్నారా, నువ్వు క్షేమంగా ఉన్నావని కోరుతున్నాను, ఎలా జరుగుతున్నాయి విద్యలు, చదువులు ఎలా సాగుతున్నాయి, అలాంటి కొన్ని క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి స్టార్ట్ చేయాలి. ఒకవేళ అధికారిక ప్రశ్నలు అంటే అధికారులకు రాస్తుంటే, తల్లిదండ్రులకు లెటర్స్ రాస్తుంటే అప్పుడు ఏం చేయాలి? మీరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏమని? మీరు బాగున్నారా అది ఇది అని అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి రాస్తుంటే అలా అడగాలి. కేవలం తల్లిదండ్రులకు, స్నేహితులకు రాస్తున్నప్పుడు మాత్రమే అలాంటివి అడగాలి. ఓకే, అంటే మన బంధువులకు, మన పర్సనల్ వాళ్ళకి రాసేటప్పుడు మాత్రమే అలా అడగాలి. అధికారులకు రాసేటప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ప్రధాన విషయం, బాడీ ఆఫ్ ద లెటర్లో మీరు ఏదైతే లాంగ్వేజ్ రాస్తారో ఆ లాంగ్వేజ్ ఈజీ లాంగ్వేజ్ ఉండాలి. ఎక్కువ సంక్లిష్టమైనటువంటి పదాలు యూజ్ చేసి రాయకూడదు. అంటే మీరు సింపుల్ తెలుగులో రాయాలి. ఎలాంటి విషయం అనేది మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది సూటిగా, నీట్గా, అర్థమయ్యేటట్లుగా ఉండాలి. ఏదైతే ఇప్పుడు మీ బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది, ఈ బాడీ ఆఫ్ ద లెటర్ మీరు రాయాలి అనుకున్న లెటర్ చాలా పెద్దగా ఉంది అనుకుంటే దాన్ని ఎలా రాయాలంటే ఒకేసారి పెద్దగా రాయకూడదు, పేరాస్గా రాయాలి. అంటే ఇప్పుడు నా బాడీ ఆఫ్ ద లెటర్ టోటల్గా 20 లైన్స్ ఉందనుకోండి, 10 లైన్స్ ఒక పేరా రాయండి, ఇంకో 10 లైన్స్ ఇంకొక పేరా రాయండి.
ఒకవేళ బాడీ ఆఫ్ ద లెటర్ చిన్నగా ఉంటే ఒకే పేరాలో కంటిన్యూ చేయండి. ఇది ఇంపార్టెంట్ విషయం చూడండి. బాడీ ఆఫ్ ద లెటర్ పెద్దగా ఉంటే పారాపారాస్గా రాయాలి. ఇంకొక విషయం, ఇది చాలా చిన్న విషయం, అది కాకుండా చాలా మందికి వచ్చే ఈజీ డౌట్, కామన్ డౌట్ ఇది ఏంటంటే లెటర్ ఒకే పేజ్లోనే పట్టించాలా అని డౌట్. ది చాలా మంది 10th లో చదివింటారు, అంటే మోస్ట్లీ స్టూడెంట్స్ అలానే చదివింటారు ఒకే పేజ్లోనే లెటర్ రాయాలి అని. దానివల్ల ఏం చేసింటారు, ఇరికించి ఇరికించి ఒకే పేజ్లోనే లెటర్ రాసింటారు. ఇలా రాయాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు. లెటర్ అనేది మీరు ఒకే పేజ్లో రాయాల్సినటువంటి అవసరం లేదు. లెటర్ 2 పేజ్లలో కూడా రాయొచ్చు, కానీ లెటర్ స్టార్ట్ ఎలా చేయాలి, స్టార్టింగ్ లెటర్ అనేది ఫ్రెష్ పేజ్లో చేయాలి, ఎండింగ్ మీరు నెక్స్ట్ పేజ్లో అన్నా చేయొచ్చు, అదే ప్రాబ్లం లేదు, రైట్? సో చాలా మంది స్టూడెంట్స్కి ఇదే ఒక డౌట్ లాగా ఉంటుంది, కాబట్టి మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ తర్వాత మీకు లెటర్ అయిపోయింది, ఇదంతా బాడీ ఆఫ్ ద లెటర్ కూడా రాసేసినారు. తర్వాత ముగింపు ఎలా ఉండాలంటే కుడి వైపున ఉండాలి. కంక్లూజన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్లో మీరు ఎవరికైతే లెటర్ రాస్తున్నారో వారికి సంబంధించి అనుబంధాన్ని తెలుపుతూ లెటర్ రాయాలి. ఒకవేళ లెటర్ అనేది మీరు స్నేహితులకు రాస్తున్నట్లయితే ప్రియమిత్రుడు, నీ ప్రాణ స్నేహితుడు అనే పదాలు యూజ్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ రాయాలి, రాసి కామా పెట్టాలి. ఒకవేళ తల్లిదండ్రులకు రాస్తున్నట్లయితే ప్రియ పుత్రుడు, ప్రియ పుత్రిక అనేటువంటి పదాలు యూజ్ చేయాలి. అధికారులకు కానీ టీచర్స్కి కానీ రాసేటప్పుడు మీ విశ్వాస పాత్రుడు, భవదీయుడు, ఎక్కువ అవంతా యూజ్ చేయొద్దండి, జస్ట్ విశ్వాస పాత్రుడు అనేది యూజ్ చేయండి. విశ్వాస పాత్రుడు, మీకు టెక్స్ట్ బుక్లో భవదీయుడు అని కూడా ఉంది, అదంతా ఏం అవసరం లేదు, విశ్వాస పాత్రుడు అని యూజ్ చేసి అలాంటి పదాలన్నీ ఉపయోగించి కామా పెట్టి దాని కింద ఏం రాయాలి, మళ్ళీ లేఖ రాసిన వారి పేరు, అంటే మీరు లెటర్ రాశారు కదా మీ పేరు రాయాలి. మరి మీరు పేరు రాయాలా వద్దా అంటే నో, రాయకూడదు, పేరు ఇంటూలు పెట్టాలి. ఇక్కడ ఈ కంక్లూజన్ ముందు ఫస్ట్ గా ఇట్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఇట్లు పెట్టలేదని పెట్టకుండా ఉండేరు, ఇట్లు పెట్టేసి కామా పెట్టేసి విశ్వాస పాత్రుడు పక్కన కామా పెట్టేసి, లేకుంటే ప్రియమిత్రురాలు ఏదో ఒక సంబోధన పక్కన కామా పెట్టేసి నేమ్ రాయకుండా ఇంటూ 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 ఇలా రాసేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రండి. లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత చిరునామా అనేది మెన్షన్ చేయాలి. చిరునామా అని హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ మీరు చిరునామా అని హెడ్డింగ్ పెట్టాలి. ఫస్ట్గా చిరునామా అని హెడ్డింగ్ పెట్టేసి ఒక అండర్లైన్ చేసేసి కింద పేరు అని రాయాలి. ఎవరి పేరు రాస్తున్నాం మనము, ఎవరికైతే లెటర్ రాసామో వారి పేరు కదా. ఒక రూల్ ఏంటంటే లెటర్లో ఎటువంటి నేమ్స్ మెన్షన్ చేయకూడదు, కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్స్ అన్ని ఎక్స్లు, ఇది పేరు అని హెడ్డింగ్ పెట్టండి, ఎక్స్ రాయండి, కామా పెట్టండి. తర్వాత ఇంటి నెంబరు, లేదా ఫస్ట్గా ఇంటి నెంబర్ పెట్టండి, ఇంటి నంబరు అని పెట్టేసి ఇంటూలు పెట్టేసి కామా పెట్టండి. ఊరి పేరు ఇంటూలు పెట్టండి, కామా రాయండి. పిన్ కోడ్ అని పెట్టండి, పిన్ కోడ్ అని పెట్టేసి ఇంటూలు పెట్టండి. ఇంకా లాస్ట్లో మీరు ఇక్కడ ఏం చేయాలి, కామా పెట్టాలి. మళ్ళీ తర్వాత జిల్లా పేరు రాయాలనుకుంటే రాయండి, లేకుంటే వద్దనుకున్న వాళ్ళు పిన్ కోడ్ పక్కన ఫుల్ స్టాప్ పెట్టండి. జిల్లా పేరు రాస్తాము అనుకున్న వాళ్ళు జిల్లా పేరు రాయండి, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టండి ఇంటూస్ పెట్టేసి. ఎక్కడా కూడా మీరు నేమ్స్ అనేవి మెన్షన్ చేయకూడదు. ఎలాంటి నేమ్స్, పిన్ కోడ్స్, చిరునామాలు మెన్షన్ చేయకూడదు, రైట్? కళాశాల ప్రధానోపాధ్యాయురాలు గారికి లేఖ. ప్రధానోపాధ్యాయురాలకి రాస్తున్నప్పుడు మీరు చిరునామా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, స్థలం రాశారు, ఇంటూలు పెట్టారు, తేదీ రాశారు, ఫుల్ స్టాప్ పెట్టారు, ఇది అక్కడ రైట్ సైడ్ రాశారు. తర్వాత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి అని కామా పెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల కామా ఊరి పేరు జిల్లా పేరు రాస్తారు కదా, కాబట్టి ఆ ఊరి పేరు ఫుల్ స్టాప్, ఊరి పేరు కామా జిల్లా పేరు ఫుల్ స్టాప్,
ఆర్య అని పెట్టేసి విషయం అనేది రాశారు. ఇక్కడ విషయం ఏంటి? రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు వెళ్ళడానికి 3 రోజులు సెలవు కొరకు విజ్ఞప్తి. బాడీ ఆఫ్ ద లెటర్ చిన్నగా ఉంది కాబట్టి ఒకటే పారాగ్రాఫ్ లో రాశారు. లాస్ట్ లో ఇంకా బాడీ ఆఫ్ ద లెటర్ కంప్లీట్ గా రాసి ధన్యవాదాలు అని పెట్టి కామా పెట్టారు. కామా పెట్టిన తర్వాత ఇక్కడ ఇట్లు అనేది మెన్షన్ చేసి ఇట్లు పక్కన కామా పెట్టి తమ విశ్వసనీయ విద్యార్థి కామా పెట్టేసి వాళ్ళ నేమ్ రాయాలి కాబట్టి వాళ్ళ నేమ్ ప్లేస్ లో ఇంటూలు పెట్టేసి ఫుల్ స్టాప్ అనేది లాస్ట్ లో పెట్టడం జరిగింది. రైట్, ఇలా మీరు ప్రధానోపాధ్యాయురాలు గారికి రాయాలి. మీరు టీచర్స్ కి రాసేటప్పుడు చిరునామా అవసరం ఉండదు. నెక్స్ట్ చూడండి, విహారయాత్రల గురించి మిత్రునికి లేఖ. సేమ్ మాట, సేమ్ ఎలాగైతే మనము ఫాలో అవుతామో అదే ఇక్కడ కూడా ఫాలో అయ్యారు కదా, ఇలా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అనుకుంటుంటారు ప్రియ మిత్రుడు వసంత్కు మనోజ్ రాయునది. ఇక్కడ మీరు పేర్లు మెన్షన్ చేస్తున్నారే మరి, అంటే వాళ్ళు మీ మిత్రుడి నేమ్ రాయండి పర్లేదు, మీ నేమ్ రాయొద్దండి. మీ నేమ్ రాయకూడదు. ఇక్కడ మనోజ్ రాయనదే అన్నది తప్పు, రాయకూడదు. మీ నేమ్ రాయకండి. జస్ట్ ప్రియమిత్రుడు వసంత్కు, ప్రియమిత్రుడు ఇంటూ పెట్టేస్తే సరిపోతుంది. నేమ్ రాయాల్సిన అవసరమే లేదు. నేమ్ రాస్తే అసలు మార్క్స్ పోగొట్టుకుంటారు. రైట్, పెట్టేసి కామా పెట్టేసేయండి. ఇంకా బాడీ ఆఫ్ ద లెటర్ పెద్దగా ఉంది కాబట్టి టూ పారాగ్రాఫ్స్ లో రాయండి. మీరు వద్దు అనుకుంటే ఒకటే పారాగ్రాఫ్ ఇనఫ్. తర్వాత లాస్ట్ లో ఇట్లు మీ ప్రియమిత్రుడు రాసేసి చిరునామా చూడండి ఎలా రాశారో, ఇలానే రాయాలి చిరునామా అనేది. ఏమంటే సైడ్ హెడ్డింగ్స్ నేను చెప్పాను కదా, పేరు పెట్టాలి, పేరు, ఇంటి నెంబరు, ఊరి పేరు, జిల్లా పేరు, పిన్ కోడ్, అలాంటి హెడ్డింగ్స్ అనేవి పెట్టండి. లేకుంటే వాళ్ళకి తెలియదు కదా ఏం రాసినారో అక్కడ అని. సో ఇలా పెట్టేసి కామ ఫుల్ స్టాప్, ఫైనల్ గా ఫుల్ స్టాప్ ఉండాలి. అంటే మీరు అధికారులకు మీ యొక్క గురువులకు రాసేటప్పుడు చిరునామా అనేది ఇంపార్టెంట్ కాదు. గురువులకు రాసేటప్పుడు, దూరపు మిత్రులకు, తల్లిదండ్రులకు అలా వాళ్ళకి రాసేటప్పుడు చిరునామా అనేది ఇంపార్టెంట్. అధికారులకు రాసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ ఈ చిరునామా. రైట్, సో ఇలా మీకు కొన్ని లెటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తాను. వీటన్నిటిని కూడా మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయింటే, లెటర్స్లో ఏమైనా డౌట్స్ ఉండింటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే అలాంటివి నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. అండ్ దీంతో మనకు లెటర్స్ వరకు అంటే రోమన్ నెంబర్ 10 వరకు మన క్లారిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం సందులు, సమాసాలు అవన్నీ చూద్దాము. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.